హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కళా రవీస్ కిచెన్. ఇదిగోండి ఈరోజు మాది స్పెషల్. ఈరోజు ఏం కూర చేసుకోలేదండి. ఈయన పిడుగురాళ్ళు వెళ్ళారు, అందుకని చేసుకోవాలా. ఒక్కదాన్నే ఉన్నప్పుడు నేను ఏ కూర చేసుకోనండి, ఏది ఉంటే అది తినేస్తాను. అందుకు ఇదిగోండి పండు మిరపకాయ పచ్చడి. నాకు నోరు ఊరిపోతుంది. నిన్న కొంచెం కొంచెం తీసుకొచ్చారు, నాకు ఇష్టమని. ఇదిగోండి ఇది ఉసిరికాయ పచ్చడి, కొంచెం గ్రేవీ వేసుకుంటాం. కానీ ఎక్కడో తీసుకొస్తారండి, నాకైతే తెలియదు అడ్రస్సు. చాలా బాగుంటాయి, కమ్మగా ఉంటుంది. పండు మిరపకాయ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని ఇది మాత్రం తప్పనిసరిగా తీసుకొస్తే మాత్రం ఇది తప్పనిసరిగా తీసుకొస్తారు నా కోసం. ఇదేనండి మాది స్పెషల్ ఈరోజు. ఓకేనా? మీదేం కూర కామెంట్ పెట్టండి. వంట చేసుకోవాలా, వేడివేడిగా అన్నం ఒక్కటి వండుకున్నా. అబ్బా చాలా బాగుంది. పండు మిరపకాయ అంటే నాకు చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు ఏంటంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా, మా అమ్మ పొగాకు కంపెనీకి కాకాని వెళ్ళేది. నన్ను మా చెల్లిని ఎత్తుకోవటానికి తీసుకెళ్ళేది. అప్పుడు మా అమ్మ ఏదన్నా పచ్చడో కూరో చిన్నులపై కారమో పప్పు అయితే వేరే గిన్నెలో తీసుకొని, అప్పుడు క్యారేజీలు ఎలా ఉంటాయో తెలుసా, ఇత్తడివి ఇంత ఎత్తుంటాయి, ఒకటే గిన్నె ఇలా పట్టుకోనేది ఉంటుంది అనమాట, కాడ అలాంటివి పెట్టుకొని తీసుకొని వచ్చేది. అయితే అన్న వేళకి ఇంక అందరూ బెల్లు కొడతారు. మేమైతే పిల్లల్ని ఆడిపించుకోవడానికి మాకు ఒక షెడ్ ఉంటుంది. మేము మా ఫ్రెండ్స్ పిల్లల్ని ఆడిపించుకుంటూ ఉంటాం. మధ్య మధ్యలో మా అమ్మ వాళ్ళు పాలీటాకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ అన్నం బెల్లు కొట్టినాక అప్పుడు వాళ్ళ పిల్లల్ని అందరిని కూర్చోబెట్టుకొని అందరూ ఒక షెడ్లో కూర్చొని తినేవాళ్ళు అనమాట. అక్కడ స్మెల్లు వస్తాయండి, అందరు క్యారేజీలు ఇప్పగానే. నాకు మాత్రం ఈ పండు మిరపకాయ పచ్చడి స్మెల్ వచ్చింది. మా అమ్మ పట్టే టైం ఉండదు పండు మిరపకాయ పచ్చళ్ళు. నాకేమో మా అమ్మ చేసిన కూరల కంటే చుట్టుపక్కల వాళ్ళు ఇది ఈ స్మెల్ వస్తుంటే అబ్బా అమ్మా నాకు ఆ పచ్చడి కావాలి మా అని అడిగిచ్చేదాన్ని. మా అమ్మని అడిగేది. వాళ్ళకి బాగా పరిచయమే కదా, పేర్లు పెట్టి పిలిచి మా పిల్లకంట కొంచెం పచ్చడి అంటే వేయండి అనేది. అది వేపించుకొని పల్చగా ఇంత అన్నం తినేదాన్ని. వాళ్ళు కూడా మిగిలినవన్నీ, మా అమ్మ వాళ్ళు మిగిలినవని ఒకళ్ళకి ఏమైనా తగ్గిందనుకో, ఆ పిల్లలకి వాళ్ళకి ఇస్తుంటారు. ఇదిగో అన్నం పట్టు కొంచెం పెడతానని. చాలా ఉంది పట్టు అని. అప్పుడు గింగిళ్ళు ఏం తెలియదు, చక్కగా పచ్చళ్ళు కూరలు అన్నీ పంచుకునేవాళ్ళు. నాకు ఈ స్మెల్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అంత ఇష్టం, పండు మిరపకాయ. అందుకే నేను మాత్రం పండు మిరపకాయ పచ్చడి అంటే ఇంకా చెప్పలేను, చాలా చాలా ఇష్టం అన్నమాట. ఈ మధ్య ఒక నెల పాటు తీసుకురావాలి. నైటే అడిగాను, అడిగితే పచ్చళ్ళు ఏమైనా తేవచ్చు కదా అని. ఆయనకి నాకు ఇది ఇష్టమని తెలుసు అందుకే అదే తెచ్చారు. ఉసిరికాయ అంటే ఆయనకి ఇష్టం, 2 పచ్చళ్ళు తెచ్చుకున్నారు. అంత బాగుందనుకో ఇప్పుడు. ఓకేనా? మీకు చెప్పటం రావట్లే. మీకు ఇది నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి. ఓకేనా? ఈ మధ్య
ఈ మధ్య నెలండి జూలై 15వ తారీఖు నుంచి అన్నీ మారిపోయిందండి. యూట్యూబ్ ఒకళ్ళది తీసుకొని మనం చేయకూడదంట, ఓన్ కంటెంట్ కావాలంట, ఇలా మాట్లాడుకునే ఎదురెదురు. అందుకని భయం వేసి ఛానల్స్ ఎత్తేస్తున్నారంట. చాలామంది తీసేశారు. నాది పోయిద్దేమో అని నేనంటే మా ఆయన అంటాడు, ఏయ్ పోతే పోయింది లేదే, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకొని అన్నీ తెలుసుకొని పెట్టుకోవచ్చులే అని అంటున్నారు. ఎంత నిర్లక్ష్యమా అనుకున్నా. భయం వేసి ఇప్పుడు ఓన్గా పెట్టుకుంటున్నాను. డ్యాన్సులు గిన్సులు జాంతనై. అందుకని ఓకేనా? మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.